ఎంత చక్కటి రహస్యాలు తెలియజేసిందో. ప్రకృతి పట్ల, ప్రాణుల పట్ల ప్రేమను నేర్పేవాడే సభ్యుడు వాడు. మనం నమ్మిన శిష్యుని గురువు ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. అంటే సభ్యుడికి ఎవడో ఉన్నటువంటి ఆనందం ఇంకా ఎక్కడ ఉంటుంది. కానీ పోగొట్టేవాడే, ధైర్యంగా ముందుకు నడిపేవాడే సభ్యుడు వాడు. అంతేదా గురువు కూడా ఏ విధంగా ఉండాలనేటువంటి విషయాన్ని అమ్మాయి చెప్పడమే కాకుండా చక్కటి విషయాలు తెలియజేసింది. అనుకోదు ఉమామహేశ్వరి మనకి ఉమామహేశ్వరి ప్రసాద్
దొండపాటి ఉమా మహేశ్వరి సింగార్పల్, దొండపాటి ఉమా మహేశ్వరి సింగార్పల్. వారి జన్మ ధన్యం
కాపాడుతూ కష్టాల నుండి బాధల నుండి నష్టాల నుండి ప్రతి క్షణంలో రక్షిస్తూ ఉంటారు. ఈ ఆలోచనతో సాగుతారు శాస్త్రం. నూతనాశ్రమ నిర్మాణానికి సాంప్రదాయ శ్రమ అంతా ప్రపంచి సభ్యులందరినీ కూడా ఈ యొక్క వర్క్షాప్ కార్యక్రమాలు కూడా సాగించమని చెప్పినందుకు అమ్మాయి అభినందనలు. ముత్యాల సాయం టాటా చిట్టుబాబు హైదరాబాద్. ముత్యాల సాయం టాటా చిట్టుబాబు హైదరాబాద్. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురవే నమః. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ పూర్వ పీఠాధిపతుల దివ్య సన్నిధానమునకు నా నమస్సుమాంజలి. రేపెళ్ళను అలరించిన నందగోపాలముల వెనువీధిలో చందమామల అగ్ని వెలువడి వచ్చిన మత్స్యమర్యాద దిగంతారములతో దగ్ధం చేసిన స్మృతి చక్రవర్తి స్వామి పదకమలములకు నా హృదయపూర్వక స్వామికి
విద్య ఒకటే మేము చెప్పడం జరుగుతుంది. కానీ పీఠం
స్వామివారి ఆధ్వర్యంలో ఎన్నో సామాజికమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి సాహిత్యపరమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా చేయడం జరుగుతుంది. దానికి మనందరం మన యొక్క సహాయ సహకారంలో మనం కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క పీఠాన్ని మరింత అభివృద్ధి చెందాలని, దానికి స్వామివారి అనుగ్రహం ఎప్పుడు లభిస్తుందని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన స్వామి గారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. मुबारक सैयद निजाम साहब गाరు చెట్టు మీద పడిపోయి కాలు తెచ్చుకోవడంతో మనం అనేక సంవత్సరాల నుంచి వారికి నెలకి 500 రూపాయలు చొప్పున వారికి పారితోషికం అందజేస్తున్నాం. అదేవిధంగా ఒక 6 చెట్లు స్వామి మరియు మన రెక్కాల చేతుల మీద వారికి అందజేస్తుందిగా చెప్తున్నాం. స్వామి చెట్ల మీద చేసి నిర్వహించారు. ఇప్పుడు స్వామి రెక్కాన్ని సాధనతో సత్కరించి ప్రసాదం బాగుపిస్తున్నారు. కే సత్యప్రసాద్ రెక్కా జయంతి వారు యూనివర్సిటీ ఆత్మలో ప్రిన్సిపాల్గా ఉన్నారు. మా పేరు సంస్థ విశేషాలు ఇప్పుడు యూనివర్సిటీగా మారిన తర్వాత రెక్కాల దేవుల నుంచి మా సభ్యులు ఉద్దేశించి ప్రసంగించిన అందరికీ కూడా ఆనందదాయకం. వారికి మన సందర్భన మరొకసారి ప్రభుత్వం తెలియజేస్తూ మన ఇద్దరు ఆరోగ్యం వారు కూడా పాల్గొనవలసింది విజ్ఞప్తి. సైగా పొందడానికి థ్యాంక్ యూ సార్. మహారాష్ట్ర గారి ప్రముఖ కుమారుడు కమిషా గారిని ప్రసంగించాల్సిందే విజ్ఞప్తి. ఏది క్షయించలేనిది
ध्यायनं व्यक्ति अहंकारं निश्चयनं मन्यते अहं उभौ उभौ नापिकानिको नायं मान्ति नाहंगे ज्ञान विद्या आध्यात्मिक శ్రీమద్ భగవద్గీతలో మనం స్వామి సద్గురువులైనటువంటి మహామంత్రాన్ని ఇప్పుడు జపిస్తూ మనం ఏ పనులు సంసార జీవితంలో ఏ విధంగా ఉన్నటువంటి విషయమైనటువంటి పైన మనం చేసుకుంటూ ఉండేటట్లయితే ఎటువంటి కష్టాలు మనకు దాని గౌతమ వల్ల పనిచేస్తాం. విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక గురువరి మహాశయ బ్రహ్మశ్రీ మొదటి మహాశయ కాలంలో వారి యొక్క ప్రసంగాలు వింటునేవారు. వారి కుమారుడి ఉన్న బ్రహ్మశయ చాలా చక్కగా మహాత్మీయ ఆధునిక మానవతా దేవాలయంలో మహామంత్రాన్ని నాశనం చేసుకుంటూ ఆపదల నుండి బాధల నుండి కష్టాల నుండి బయటపడేసేటువంటి సద్గురువుని ఎల్లప్పుడూ కూడా ప్రశ్నించుకోవాలని చెప్పి చక్కగా విషయం చెప్పినటువంటి బ్రహ్మశయానికి మన సర్వతరణ కృతజ్ఞతలు. బ్రహ్మదేశాల ఓటమాలకున్న కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా ఎన్వి రామదాస్ గారు శ్రీ గురుదేవ స్వామి సర్వత్మ నరసింహారామం పూర్వకాల సాక్షాత్ నమస్కారం. సభ్యులకు అతిథులకు పాత్రికేయులకు ఈ మహాసభ సందర్భంగా కుమార ఆది సరోవర స్వామి ప్రశ్న శుభాకాంక్షలు. ఈ కేవలం 4 సంవత్సరాల ప్రస్తుత పిల్లల వరకు ఆధ్యాత్మికతను ప్రబోధించడం, తత్వజ్ఞానం ప్రసాదించడం, అది ముఖ్య సమానంగా నుంచి మనం దేశపత్రం జరిగింది. తత్వజ్ఞానం తత్వజ్ఞానం ప్రబోధించుకోవడం ప్రస్తుత వేదాలకి వేదాలు అధిష్టించిన తర్వాత ఈ స్వామి మనతో పాలు కూడా పంపించారు. అదే సామాజిక సేవ అనే దృక్పథాన్ని మనం అందించారు. ఎందుకంటే ఈ తత్వజ్ఞానంతో పాటు ఎంత మానసిక వికాసం పొందుతామో ఈ సేవా కార్యక్రమం ద్వారా కూడా ఇంకా విలీకృతం చేసుకుంటాం మానసిక వికాసాన్ని. ఈ సామాజిక సేవా కార్యక్రమాలు ప్రతి సభ్యులు సేవా తత్పరత కలిగి ఉండాలన్న ఉద్దేశంతో ఈ సేవా దృక్పథాన్ని ముందుకు తీసుకొచ్చారు గౌరవిస్తూ. ఇదే దృష్టితో ఆనాటి పరిస్థితుల్లో 2000 సంవత్సరంలో జ్ఞాపక దృష్టిలో ఎంచుకొని వాళ్ళ సభ్యులు అనేక మంది ఉన్నారు. అంటే చిన్నతరంలో మధ్య తరంలో అందరూ ఎడ్యుకేటెడ్ అన్నిటి తెలియకున్నారు. నెట్వర్క్లు ధర్మం తీసుకుంటారు కానీ వారు ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి అంటే పుష్కరంలో చదువుకోవడానికి కానీ తత్వజ్ఞాన మాసంలో చదువుకోవడానికి కానీ వాళ్ళందరూ చాలా వెనుకబడి ఉన్నారు. సో అది ఆ రోజు గ్రామీణ పరిస్థితి ఏమంటే చాలా చూసారు మన సభ్యులు. అంతేకాదు మామూలు గ్రామీణ వాతావరణం ఆ దృష్టిలో పెట్టుకుని 2000 సంవత్సరంలో ఆర్టిస్టుల డెవలప్మెంట్ ట్రస్ట్ స్థాపించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఇందులో 5 శాఖలుగా ఉన్నాయి. అది విద్య, వైద్య శాఖ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, చారిటీ అండ్ ఉమెన్ వెల్ఫేర్. సో ఈ 5 కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేపట్టాలని ఉద్దేశంతో ఆ రోజు ఈ ట్రస్ట్ని రిజిస్టర్ చేయడం జరిగింది. దాని తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అనేక భాగాలు అందరూ చూస్తున్న విషయమే. ప్రతి సంవత్సరం ముఖ్యంగా విద్య విషయంలో వాళ్ళు ఈరోజు ప్రతి ఒక్కరికి ధర్మం తీసుకుంటున్నారంటే అందులో ఎవరికి అక్షరాలు లేదు చదవలేదంటే వాళ్ళందరికీ ఉచితంగా పాఠశాల పుస్తకాలు ఇచ్చి వాళ్ళకి అపారమైన ఎంతో అన్నం చేస్తుంది. ఎంతోమంది అక్షరాలు చేశారు. ఏ కార్యక్రమం కాకుండా మన ధైర్యం కూడా అనేక కార్యక్రమాలు చేసి అనేక మందికి విద్యను కూడా సో తర్వాత వైద్య వాణిజ్యంలో చూసుకున్నారు. అనేక మెడికల్ రాష్ట్రంలో
అంతేకాకుండా ఫ్రీగా కళ్ళజోడు కూడా ఇస్తున్నారు. తర్వాత ఉన్న డిస్ప్లే కంపెనీ చేస్తున్నాం, ఫుడ్ శిక్షణ కనెక్ట్ చేస్తున్నాం. ఎంతోమందికి ఆడవాళ్ళకి అంటే ఆర్థిక స్వావలంబన ట్రైనింగ్ ఇచ్చి అలా విస్తృతంగా విస్తృతంగా కంప్లీట్ చేస్తున్నాం. అట్లా ఇంకా ఎన్విరాన్మెంట్ అదే మనం సంవత్సరం ఉగాది సంవత్సరం కానీ కానీ మొక్కలు పంపిణీ చేస్తున్నాం కదా. అంతేకాకుండా గవర్నమెంట్ తరఫున ఏ కార్యక్రమం ఎక్కడ వేస్తే మనం వాట్సాప్ చేస్తాం. ఎన్విరాన్మెంట్ ర్యాలీలో పట్టుకొని మొక్కల పంపిణీలో హైదరాబాద్లో నక్షకాలం మొక్కలు మనం పంపిణీ చేసి అందులో గవర్నమెంట్ తరఫున మనం కూడా పార్టిసిపేట్ చేసి జరిగింది. అట్లా చారిటీ ఇష్టపడి మనం వాళ్ళ సేవలు ఎక్కువగా కానీ ఎక్కువ రకంగా కానీ అప్పట్లో పంపిణీ చేసేది. అంతేకాకుండా ఇప్పుడు సరే మనకు సైన్స్ ఎగ్జాంపుల్ పడిపోయినటువంటి సైన్స్ ఉపవాసం పెట్టకుండా ఇంత మొత్తం ప్రతి సంవత్సరం నెలకాలకి మొత్తం ఇస్తున్నారు. అంతేకాదు నేషనల్ అవేర్నెస్ వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తారు, బియ్యం కానీ పప్పులు కానీ మొదలు వచ్చిన ప్రజలు కూడా మనం పంపిణీ చేస్తాం. సో ఇవన్నీ తీసుకురావడం స్వామి ఏంటంటే మనకి ఇంతకుముందు అనేక మంది మొత్తం మాట్లాడారు 2 రోజుల నుంచి. మన కుమారస్వామి గౌరవ ఉనికి ఉంది. లాస్ట్ ఉగాది సందర్భంగా ఉంటే సుమారు 2000 మంది మనకి ర్యాలీ చేసాం. ఊరంతా పిఠాపురంలో చాలా మంది యూనియస్ పీపుల్ కానీ ఇంటి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎంత గొప్ప ఎంత మంచి విమర్శాల గురించి 2000 మంది మనం ర్యాలీలో పాల్గొని మొత్తం పిఠాపురం పాతా సంఘానికి వెళ్ళారు. అందరూ ఆశ్చర్యపోయారు. సో ఇది మనం చేసే కార్యక్రమం ప్రతి కార్యక్రమం కూడా నిస్వార్థంతో చేస్తున్నాం. అందులో కాకుండా ఈ ఆధ్యాత్మికతో పాటు ఈ సామాజిక సేవ ద్వారా అందరూ పాల్గొనడం ద్వారా ఇంకా మన మనసుకి ఎక్కుతుంది. ఎందుకంటే ఈ సేవ సోదరులతో కన్నా మాట్లాడారు సార్. అతనికి దీంట్లో రాకపోతే కాళ్ళు కానీ ముందు ఆనందం తీసుకున్న తర్వాత సేవలో పాల్గొన్న తర్వాత ఆ సేవలో ఆ వ్యక్తులు కాళ్ళు వస్తే మందు వాడటం అవసరం వాడటం అవసరం కూడా లేకపోయింది. అంటే సేవలు అందరూ తీసుకొస్తారనమాట. మన ప్రేమలో ప్రతి సభ్యులు ప్రతి సేవా కార్యక్రమం ఎంత చూసుకుంటుందంటే మానసిక తత్వజ్ఞానం నెలకొంటుందో ఈ సేవ ద్వారా కూడా అంతగా నెలకొంటుంది. ఈ సేవ దొరకడంతో ఈ మానసిక వికాసం ఇంకా దివ్యంగా చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఈ ఉద్దేశంతో స్వామి మనందరికీ ఈ వారాన్ని ప్రసాదించిన సేవా దొరకడం కలిగి ఉండాలి. తర్వాత నేను చాలా ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ జేఏపీ ముఖ్యులు కానీ డైరెక్టర్ మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ కార్యక్రమాలకు ఎంత చేస్తున్నారు, పేదవాళ్ళకి ఎంత సేవ చేస్తున్నారు, సేవ దొరకడం ఎట్లా అవుతుంది కేవలం ఒక ఆర్థిక జ్ఞానం జ్ఞానం సేవ పట్టుకుంటుంది. సేవ దొరుకుతుంది స్వామి భక్తానికి దానికి ఆవశ్యకత ఏంటని జరిగింది. తర్వాత ఈ విమాన ఇంతవరకు ఏ కార్యక్రమంలో ఎంతవరకు చేసిన దాని గురించి ఆనందిస్తున్నాం. అందుముందు గౌరవ డాక్టర్ ఆనంద గారు, డాక్టర్ ఆంజనేయ గారు, గౌరవ నారాయణ వారి 5 నిమిషాలు మాట్లాడతారు. అమ్మా మీరు ఎవరైనా మాట్లాడుకోవాలనుకుంటే ఇంకా బయట చాలా చెట్లు, ఇంకా కొత్త చెట్లు, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వెళ్ళిపోవాలనుకున్న మాట్లాడుకోవడానికి వెళ్ళిపోండి. ఇంకా సభా మందిలో కూర్చోవాలనుకుంటే మాత్రం సభా కార్యక్రమాలను వీక్షిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామి లక్ష్యంలో ఉండాలనుకున్న సభా మందిలో ఉండండి. ఇంకా మాట్లాడిస్తున్నాయి దయచేసి అందరూ కూడా అత్యంత క్రమశిక్షణ ప్రదర్శించాల్సింది. సభను అలంకరించిన గురువారికి చేసిన వారందరికీ కూడా గౌతమి నేత్రాలయ ప్రాథమిక తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము ఈ కార్యక్రమంలో రావడానికి ముఖ్య కారణం ఏంటంటే విజన్ ఫర్ చిల్డ్రన్ పిల్లల్లో కంటి చూపు సంరక్షణపై గౌతమి నేత్రాలయం 2007వ సంవత్సరం నుండి కూడా ఈ కార్యక్రమాన్ని పిల్లల్లో కంటి చూపు సంరక్షణపై మొదలుపెట్టింది. ఈ కార్యక్రమం మొదలుపెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే పిల్లల్లో
గురవుతున్నారు. అలాగే 50 to 60% పిల్లలు 2 ఏళ్ల వయసులోనే అంధత్వం వల్ల చనిపోవడం జరుగుతుంది. అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా 8 to 6% పిల్లలకు తల్లిదండ్రులతో సరిగా అంధత్వంతో బాధపడుతున్నారు. దీనికి సంబంధించి మేము 2007 సంవత్సరం నుంచి కూడా ఈ పిల్లల పట్ల కంటి పట్ల పిల్లలు ఉన్న అంధత్వాన్ని నిర్మూలించడానికి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా 7వ తారీఖున మన పిఠాపురం కార్పొరేషన్ హై స్కూల్లో మన ఉమర్ ఆలీసా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పిఠాపురం మండలానికి సంబంధించి పిల్లలకి కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇందులో 291 మంది పిల్లలకి కంటి వైద్యం చేసి పిల్లల్లో 56 మందికి పిల్లలకి కలజోడు పడుతుందని గుర్తించాం. అలాగే 4 పిల్లలకి తీసుకువెళ్ళి దానికి సంబంధించి ఆపరేషన్ అది కూడా చేయడం జరిగింది. అలాగే గవర్నమెంట్ నేత్రాలయం వారికి ఈ సేవా కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ఉమ్మడి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అలాగే నల్గొండ జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి అలాగే సేవా సంస్థ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆంజనేయ గౌతమి నేత్రాలయం పిల్లల్లో కంటి చూపు తగ్గిపోవడానికి అనేక కారణాలు చెప్తూ ఇంకా నివారణ ఉపాయాలు చెప్పారు వారికి సందర్భంలో ఇప్పుడు మా అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి చక్కటి ప్రోగ్రాం బాలబాలిక ఆధ్యాత్మిక ఉంది. డాక్టర్ ఆనంద్ ఇల్లారెడ్డి మంత్రి అతను మన ఇల్లారెడ్డి చేపట్టిన కార్యక్రమాలను పోలసీలు చెప్తారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆచార్య నమస్కారాలు. ప్రథమ గారికి పూర్వ పీఠాధిపతులకు సభ్యులకి అందరికీ కూడా నమస్కారాలు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆచార్య తత్వంతో పాటు సామాజిక సేవ చేయాలి అనేటువంటి ఒక నిబంధన, ఒక విషయాన్ని కూడా మనకు తెలియజేస్తుంది. సామాజిక సేవ చేయడం వలన మనలో ఉన్న జడతో పోయి మనలో మార్పు తీసుకొచ్చి మనం మంచి విధంగా మారేటువంటి అవకాశాన్ని, సులువైన మార్గాన్ని సేవ ద్వారా తీసుకురావచ్చనే విషయం అనేది పీఠం తెలియజేస్తుంది. ఈ పీఠం ద్వారా చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాల గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తాను. కుమరాక్ష అక్షరజ్యోతి కార్యక్రమం అనేది 1994 సంవత్సరంలో ఏప్రిల్ 4వ తేదీన మనం ప్రారంభించి కుమరాక్ష అక్షరజ్యోతిలో ద్వారా 10,339 నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం జరిగింది. ఇది మన వాలంటీర్లు అందరూ కూడా కృషి చేసి నిరక్షరాస్యులైన వారిని అక్షరాస్యులుగా తీర్చడం అనేది చాలా కష్టమైన విషయం. వాళ్ళందరూ ఎంతో కష్టపడి అక్షరాస్యులుగా చేశారు. ఇది స్వామి యొక్క ఆజ్ఞగా భావించారు. స్వామి యొక్క ఆజ్ఞ మనం పాటించే విధంగా చేయడం చాలా ఆనందదాయకమైన విషయం. ఈ అక్షరాస్యత కార్యక్రమాన్ని మనం ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం ప్రతి సంవత్సరం కుమరాక్ష అక్షరజ్యోతి ర్యాలీని కూడా మనం నిర్వహించడం జరుగుతుంది. అలాగే విద్యని ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరూ చదువుకోవాలనేటువంటి విషయాన్ని మనం చేయడం ద్వారా అందరికీ తెలియజేస్తూ పిల్లలు చదువుకోవడానికి వీలుగా ఉండడానికి పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం, బట్టలు పంపిణీ చేస్తున్నాం, అలాగే వాళ్ళకి స్కాలర్షిప్ కూడా ఇస్తున్నాము. ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా ఆ స్కాలర్షిప్లు నెక్స్ట్ మళ్ళీ సంవత్సరం విద్యా సంవత్సరానికి కావాల్సిన స్కాలర్షిప్స్ ఎవరైతే పొందాలనుకుంటున్నారో ఇక్కడ మన స్టాల్ దగ్గర అప్లికేషన్స్ కూడా ఇస్తున్నాము. దయచేసి ఆ అప్లికేషన్ అక్కడ తీసుకుని నింపిన తర్వాత వాటిని స్క్రూటినీ చేస్తాము. వాటిని పరీక్షించి అందులో అర్హులైన వారికి స్కాలర్షిప్స్ ఇవ్వడానికి కూడా ట్రస్ట్ ముందుకు వచ్చింది. స్వామి యొక్క ఆదేశానుసారం ఈ చదువు ఎక్కడ ఆపకూడదు, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, సభ్యులు అందరూ చదువుకోవాలి అనేటువంటి విషయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే దాతలు కూడా వేరే చోట ఎక్కడెక్కడైతే స్కాలర్షిప్స్ ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి మన ఈ గోత్ర కార్యక్రమానికి చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే వైద్య రంగంలో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నప్పుడు 431 మెడికల్ క్యాంప్ నిర్వహించాము. 19 మెగా మెడికల్ క్యాంప్స్ కూడా నిర్వహించాము. మెగా మెడికల్ క్యాంప్లో సుమారు 15 నుంచి 25 మంది అనుభవం లేని వైద్యులచే
సుమారుగా వైద్యం చేయిస్తున్నాం. మెడికల్ క్యాంప్లో అన్ని రకాల వైద్య స్పెషాలిటీస్ అన్నీ కూడా వచ్చి ఆ డాక్టర్లందరూ కూడా వచ్చి పరీక్షలు చేసి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తున్నాం, కళ్ళు కూడా పంపిణీ చేస్తున్నాం. అందులో అవసరమైన శస్త్రచికిత్సలు, కంటి చికిత్సలు కూడా చేస్తున్నాము. అదే కాకుండా వైద్య రంగంలో భీమినిపట్నం, తుని, రాజమండ్రి వైద్య శిబిరాలు కూడా కంటిన్యూగా రన్ అవుతున్నాయి. రాజమండ్రి గిరిజన ప్రాంతంలో ప్రథమ చికిత్సా కేంద్రం ద్వారా హోమియో వైద్యం అందించడం జరుగుతుంది. ఎన్నో వేల మంది అక్కడ హోమియోపతి మందులు తీసుకుని ఆరోగ్యవంతులు అవుతున్నారు. అలాగే 2006 సంవత్సరంలో చికెన్గున్యా వచ్చినప్పుడు కూడా ఈ ట్రస్ట్ ద్వారా 47 చికెన్గున్యా క్యాంపులు నిర్వహించి 1,51,000 మందికి చికెన్గున్యా వ్యాధికి కాకుండా వచ్చిన వారికి చికిత్స చేయడం జరిగింది. 2009-10 సంవత్సరంలో స్వైన్ ఫ్లూ వ్యాధిని నివారించడానికి కొరకు స్వైన్ ఫ్లూ నిరోధక హోమియోపతి మందులు కూడా మనం పంపిణీ చేసాం. 260 మెడికల్ క్యాంప్స్ నిర్వహించి సుమారు 24 లక్షల మందికి మనం ఉచితంగా మందులు పంపిణీ చేసాము. ఈ విధంగా స్వైన్ ఫ్లూ వ్యాధిని నివారించడంలో మన ట్రస్ట్ ఎంతో కృషి చేయడం జరిగింది. మన అందరూ వాలంటీర్ల సహాయంతో ఎంతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు కూడా మనం ప్రోత్సహిస్తున్నాం మన ట్రస్ట్ తరఫున. అలాగే రక్తదాన శిబిరాలు కూడా మనం నిర్వహించి సుమారు 600 యూనిట్ల రక్తాన్ని కూడా సేకరించడం జరిగింది. స్త్రీ సంక్షేమ కార్యక్రమంలో భాగంగా మనం స్త్రీలకు ఉక్కు శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. పిల్లల్లో ఉక్కు శిక్షణ కేంద్రం ఉంది. అలాగే రాజమండ్రిలో కూడా ఉక్కు శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్నాము. అలాగే కన్నాపురం, శివవాలగూడలో కూడా ఉక్కు శిక్షణ కేంద్రాలు నడుస్తున్నాయి. ఇందులో ఎవరైనా ఉక్కు నేర్చుకోవాలి అనుకున్న వారు వచ్చి మా స్టాల్ దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క పేరు ఇస్తే వారికి ఉక్కు శిక్షణ ఇచ్చి వారి కాలకి వాళ్ళు నిలబడేటట్టు కూడా చేయడానికి మనం కృషి చేస్తామని తెలియజేస్తాం. ఇప్పటి వరకు సుమారు 5,000 మంది నిరుపేద మహిళలకు ఈ ఉక్కు శిక్షణ ఇవ్వడం జరిగింది. అలాగే స్త్రీలలో వీరి విద్య గురించి, వీరి ఆరోగ్యం గురించి కూడా మనం ఎంతో కేర్ తీసుకుంటున్నాం. ఇక్కడ పెట్టే స్టాల్స్ కూడా పెట్టడం, మన సభాప్రాంగణంలో అన్ని రకాల స్టాల్స్ కూడా పెట్టాం. విద్య అక్షర స్టాల్ పెట్టాము, వైద్య రంగంలో స్టాల్ పెట్టాము. అందరికీ ఉచితంగా హోమియోపతి మందులు కూడా ఈ 3 రోజుల పాటు వచ్చిన సభ్యులకు ఉచితంగా ఇస్తున్నాం. అలాగే స్త్రీ సంక్షేమ స్టాల్ పెట్టారు. వేరే సమస్యల గురించి తెలుసుకోవడానికి మన వాలంటీర్స్ కూర్చున్నారు. వారి వివరాలు తెలియజేసి వారు ఏ విధంగా సహకరించగలరు, వారి ఒక ఆర్థికంగా వారు ఏ విధంగా ముందుకు వెళ్ళగలరని మన సలహాలు ఇవ్వడానికి మన వాలంటీర్లు రెడీగా ఉన్నారు. ఈ విధంగా నోటు పంపు యొక్క స్వయం సహాయక సంఘాలను కూడా మన ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ దానిలో భాగంగా మనం ఇప్పటివరకు సుమారు 1,00,000 మొక్కలు కూడా నాటడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నాము. మొక్కలతో పాటు విత్తనాలు కూడా పంపిణీ చేసి సేంద్రీయ హరిత ఉద్యమం అనే కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ కెమికల్స్ వాడకుండా ఉంటే మంచి విధంగా కూరగాయలు పండించి ఆరోగ్యమైన కూరగాయలు పండించే విధానాన్ని కూడా మనం ప్రవేశపెట్టాము. అది అన్నదానంగా ముందుకు సాగుతూ వస్తుంది. ఆ తర్వాత దాతృత్వ సేవలో భాగంగా మనం పేదవారికి చీరలు, దుప్పట్లు పంపిణీ చేస్తున్నాము. అలాగే వికలాంగులకు కూడా చేయూతిస్తున్నాము. వయోవృద్ధులకు పెన్షన్లు ఇస్తున్నాము. వేసవికాల చలివేంద్రాలు నిర్వహిస్తున్నాము. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా మన సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా చూసి మనకి కొన్ని అవార్డులు కూడా రావడం జరిగింది. బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా 2010 అవార్డుని స్వామికి ప్రదానం చేయడం జరిగింది. వివిధ థియేటర్ వారు స్వామికి వికృతనామ ఉగాది పురస్కారం కూడా 2010 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. గ్లోబల్ సొసైటీ ఫర్ హెల్త్ ఎడ్యుకేషన్ వారు స్వామికి చికిత్స అవార్డు 2010లో ఇవ్వడం జరిగింది. ఆరోగ్య ఇంటర్నేషనల్ వారు స్వామికి భారత రత్నశ్రీ మరియు శతాబ్ది అవార్డులతో సత్కరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2005 సంవత్సరంలో 2007 సంవత్సరంలో ప్రశంసా పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అమెరికాకు చెందినటువంటి రామేశ్వరి ఫౌండేషన్ వారు స్వామికి విశేష పురస్కారం 2006లో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి రావడానికి కారణం మనం చేసేటువంటి సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను చూసి మనకి ఇటువంటివన్నీ వచ్చేవి. మన ప్రతి ఒక్క సభ్యుడు కూడా సేవ చేయడానికి ముందు రావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని స్వామి ధన్యవాదాలు. ఈ ట్రస్ట్ ద్వారా ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకున్నా మనం చేపట్టే కార్యక్రమాలని చేయూతి ఇవ్వాలనుకుంటే వారు మా స్టాల్ దగ్గరకు వచ్చి డొనేషన్స్ ఇచ్చి వాళ్ళ రిసీట్స్ కూడా తీసుకోవచ్చు. ప్రతి ఒక్క పైసా ఇచ్చేటువంటి ప్రతి పైసా కూడా పేదవాడి యొక్క అభివృద్ధికి పెట్టుబడి
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మీరు ఇచ్చేటువంటి విరాళాలు ఏటీసీ అంటే ఆదాయ పనులు మినహాయింపు కూడా అవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని తర్వాత అనేక చోట్ల ఆశ్రమ శాఖ ఉన్నాయి. అట్లాగే లాస్ట్ ఇయర్ నవంబర్ 20 జయమూలంలో బిల్డింగ్ మనం పట్టుకున్నాం. అందులో కుట్టి అక్కడ ఉంటే కళాకారులు నష్టపోయారు, కట్టా నష్టపోయారు. ఆవిడ యొక్క అభియానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నారు. అక్కడ తీసుకొచ్చే చేపడుతున్న కార్యక్రమాల విషయమే మాట్లాడతారు. తర్వాత క్లియర్ దీని మీద సాగుగా మాట్లాడతారు. అంటే ఇక్కడ ఉద్యోగ గురించి మూడో విషయం గురించి ప్రశ్నాడు. మనం అనేక మంది వాళ్ళు ప్రసాదం చేస్తున్నాం, అక్కడ టిఫిన్ తింటున్నాం, ప్లేట్ పడితే వేరేస్తున్నాం, కానీ కాఫీ తాగుతున్నాం. మీరు అక్కడ తీసుకొస్తే ఎన్ని తప్పులు వేసుకుంటారు. ఈ పొద్దున్న ఇది ఎక్కడ వాళ్ళు తాగి కాఫీ కప్పు పట్టు ఎవ్వరూ వేలు వేయలేదు. వేయలేదంటే అందరూ వేశారు. చాలా మంది తాగేసి అక్కడ పడేస్తున్నారు. ఎంత క్లీన్ చేస్తారు, క్లీన్ దీపాలు కదా, దాని చిన్నారులని తీసుకొని పంపు చేస్తారు. దాని విషయం కాదన్నమాట. అందరికీ నమస్కారాలు. పర్యావరణ పరిరక్షణ అవసరం గురించి పిల్లలు మీకు సందేశాన్ని ఇవ్వబోతున్నారు. అందరికీ నమస్కారం. చెత్త కుండీలను పారవేయడానికి చెత్త కుండీలు వాడండి. పరిశుభ్రాన్ని పరిశుభ్రంగా ఉంచండి. అందరూ ఆరోగ్యంగా ఉంటారు.
చేసి మళ్ళీ వెళ్ళి 15 మంది మొత్తం ఆశీర్వాద ఇక్కడ కూర్చొని చెత్తలేదు చెత్త ఒక కాకపోతే సహా కాకపోతే ప్లాస్టిక్ చిన్న పాత్రలు స్టార్ట్ చేసి వాళ్ళు శుభ్రంగా వస్తారు. చూడండి చిన్నాన్ని అంతా స్ట్రిక్ట్గా పనిచేస్తారు. ఈ అవకాశం ప్రధాన కార్యక్రమానికి కృతజ్ఞతలు. నాడు అందరికీ నడిచి సంరక్షణ కార్యక్రమంలో భాగంగా ఉండాల్సిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మరియు గవర్నమెంట్ నేతల వారి సంయుక్త ఆధ్వర్యంలో కంటి పిఠాపురం మండలంలో విద్యార్థులందరికీ కంటి చూపు పరీక్ష చేయడం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 70 మంది విద్యార్థులకు కళాశాల ఆవశ్యకతను గుర్తించడం జరిగింది. వారికి ఇప్పుడు కళాశాల పంపిణీ కార్యక్రమం కూడా చేపడుతున్నారు. ఈ కళాశాలను పంపిణీ చేయడం జరుగుతుంది. వారి సిబ్బందికి స్కూల్ సిబ్బందికి వారు ఆ స్కూల్లో పిల్లలకి ఈ కళాశాలను అందజేస్తారు. పిఠాపురంలో అన్ని స్కూల్స్ పిఠాపురం మండలంలో ఉన్న స్కూల్ పిల్లలందరికీ కూడా పరీక్ష చేశారు. వారిలో 70 మంది గుర్తించి వారికి కంటెంటాలు పడతాయని నిర్ధారించి ఆ పిల్లలకి కంటెంటాలు ఈరోజు అందజేయడం జరుగుతుంది. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యక్రమాన్ని చక్కగా రూపొందించినటువంటి శ్రీ రవికుమార్ గారిని అభినందిస్తున్నాం. ఇప్పుడు మనందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి బాలికల ఆధ్యాత్మిక కీర్తనల కార్యక్రమాన్ని శిల్పల అపర్ణ సార్ స్వామికి నమస్కారం. నేను కనుగొన్నానా మనము తరించెన కనుగొనవపార కరుణాకరణ నేను కనుగొన్నానా మనము తరించెన కనుగొనవపార
మాస్టర్
Guru Radha Mohammed Jindal. Guru Garika Namaskaru, Guru Brahma, Guru Vishnu, Guru Devu Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Shri Sadgurave Namaha. Bow. Baba Sri Mohammed Jindal. Baba Sri Mohammed Jindal. Swamiki Namaskaralu, Uhala Pannaramani, Samudgaramani, Brahmadattvamu, Sahasammanvidamu, Prasantam Nainadidikshate, Samdeham Vasinenedu Dikshacharacharanamdu, Jejinatohamani Johanena, Munaravantu Vismarupam, Tapalam, Mahataranya Brahmadatam, Sintapai Mohammed Dalwar. Sintapai Mohammed Dalwar. ఆలము పోగుతున్న కడుపుల పట్టలేము నీరు రాలేదా నిరాకముని చదవలేదా ప్రవాహము విటంటి నాలుగులేని పాడుచు ఉద్దంగము విడిచువారు మీరేల ప్రశాంతులైనరు రేగిరేవరు బ్రహ్మతత్వము Aryan Satyakal Nagurwal Pavitra Pidam. Aryan Satyakal Nagurwal Pavitra Pidam. అందరికీ నమస్కారాలు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురవే నమః. Mata Mohammed Sri Kagan. Mata Mohammed Sri Kagan. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురవే నమః. Siakalita Goenka. Siakalita Goenka. జగమున భగవంతుడు మన కడుపాడిగా పలుకుటది విజ్ఞానుడు రేపగలి ప్రపంచం కాలము నిగమములే దేవుడనగా గుళ్ళో నాలేడా వేడనాలేడా నీకు వనరాడా వేడనాలేడా నీకు వనరాడా Satya Numanayam Primor. Satya Numanayam Primor. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యులకు నా నమస్కారములు. పెద్దమ్మ గారికి కూడా నా నమస్కారములు. ఈ సభామందిర ద్వారములను తెరిచినట్లు బోధ చెరుకునే ముందు వారు వచ్చి జ్ఞానము నేర్చుకోవచ్చు. చదువు మంచి నీళ్ళను కలసాలను ఉంచినట్టు. Adur Saina Marivedumam. Adur Saina Marivedumam. గురు విష్ణు గురుదేవ్ మహేశ్వర పరబ్రహ్మ శ్రీ గురువే తస్మై నమః. Sirga Jayana Kumar Pipal. Sirga Jayana Kumar Pipal. శ్రీ 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 విశ్వవిద్యాలయ
ఇప్పుడు మాట్లాడండి. నమస్తే మాట్లాడండి. క్షేత్రంలో కార్యక్రమాలు నిర్వహించినటువంటి మన సింపుల్ అపరాధాలు నాగేశ్వర మాస్టర్ అదేవిధంగా బండే లక్ష్మి వీరందరికీ కూడా మా సతరత్న అభినందనలు. రీపోర్ ఉమ్మరాక్ష పబ్లిక్ స్కూల్ నిరంతర ప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతోంది. శ్యామరాజ్ గారు దానికి నాయకత్వం వహిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఇక్కడ సైన్స్ డే మన యొక్క శాస్త్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అది మన అందరికీ కూడా ఎంతో ఆహ్లాదాన్ని కలిగించింది. ఎలక్ట్రిక్ ఎఫెక్ట్స్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్తో కూడినటువంటి ఆ సర్క్యూట్తో కూడినటువంటి సైన్స్ ఫేర్ చాలా చక్కగా నిర్వహించారు. ఉమ్మరాక్ష పబ్లిక్ స్కూల్ విద్యార్థులు వారిని చక్కగా డైరెక్ట్ చేసినటువంటి శ్రీ శ్యామరాజ్ గారికి నా సతరత్న